వైఎస్ఆర్సీపీ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు మంత్రి సత్యకుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడం సమంజసం కాదని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం ఉంటే తక్షణమే రాజీనామా చేసి మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని సవాల్ విసిరారు. గతంలో టీడీపీకి 23 సీట్లు వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వని వైఎస్ జగన్ ఇప్పుడు 11 సీట్లతో హోదా కోసం మారం చేయడం సరికాదన్నారు. ధైర్యం ఉంటే సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలన్నారు. లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్లోని జూనియర్ డాక్టర్లు తెలంగాణతో పోల్చుకోవద్దని కోరుతూనే వారి ప్రతిపాదనలను మధ్య మార్గంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. వాళ్ళు చెప్పిందే మళ్ళీ పాడిన పాటే మళ్ళీ పాడుతూ ఉంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం వాళ్ళు మాట్లాడిన మాటలే. గతంలో తెలుగుదేశం పార్టీకి 2019లో 23 సీట్లు వచ్చినప్పుడు దాంట్లో కొంతమంది బయటికి వెళ్ళిపోతే మీకు ప్రతిపక్ష హోదా రావడానికి 10% సీట్లు ఉండాలి. రాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని పదే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆనాడు 23 సీట్లు వచ్చిన వాళ్ళకి దాంట్లో కొంతమంది బయటికి వెళ్ళిపోతే ప్రతిపక్ష హోదా లేదన్న వ్యక్తులు ఇవాళ 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి మారాం చేయడం ఏందో నాకు అర్థం కావట్లేదు. ప్రజలు తీర్పిచ్చారు. మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టాలని మీరు చేసిన విధ్వంసానికి ప్రజలు తీర్పిచ్చారు. దాన్ని మీరు ఆ ప్రజల మనోభావాల్ని గౌరవించకుండా, వాళ్ళు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా 11 సీట్లు ఉన్నా కూడా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయన్న విషయం